నమస్తే. రాష్ట్రంలో మార్పు వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నిక ఎంపీ ఎలక్షన్ జరిగినాయి, రిజల్ట్స్ కూడా వచ్చినాయి. సో దేశవ్యాప్తంగా కూడా రిజల్ట్స్ వచ్చినాయి. సో మళ్ళీ నరేంద్ర మోదీనే మూడోసారి ప్రధానమంత్రిగా ఉండబోతున్న చర్చ జరుగుతూ ఉంది. కొంత సేఫ్ జోన్లో ఉన్నప్పటికీ కూడా కొంత చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, బీజేపీకి 8 సీట్లలో అవకాశం ఇచ్చారు, హైదరాబాద్ ఎంఐఎంకి అవకాశం ఇచ్చినారు. సో ఈ ఎంపీ రిజల్ట్స్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారబోతాయి అనే చర్చ బలంగా జరిగింది. నిజంగా రాజకీయ పరిణామాలు ఏమన్నా మారబోతా ఉన్నాయా? ప్రజలిచ్చిన తీర్పు మంచిదేనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బందికరంగా మారబోతా ఉందా? ఇవన్నీ అంశాల పైన మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు గాదే ఇన్నయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్, మనం అసెంబ్లీ ఎలక్షన్ లో మార్పు కోరుకున్నాం. మనలాంటి వాళ్ళందరం పోరాడితే సోషల్ మీడియా వేదికలు కావచ్చు, మీలాంటి వాళ్ళ ఉద్యమకారులు కావచ్చు, ఆనాడున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పు రావాల్సిందే అన్న అంశాన్ని ప్రజల ముందు ఉంచినప్పుడు మార్పులో భాగంగా ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. మార్పు వచ్చింది, అయిపోయింది. మార్పు వచ్చిన తర్వాత ఎంపీ ఎలక్షన్ జరిగినాయి. బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి 8 ఇచ్చినారు, ఎంఐఎంకి 1 సీట్ వచ్చింది. ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు అంగీకరిస్తా ఉన్నారా, లేకపోతే ప్రజలు ఈ విషయంలో ఏమన్నా తప్పు చేశారు? కొన్ని సీట్లు బీజేపీకి ఎక్కువ వస్తే బాగుంటుండే, లేకపోతే అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కొంత ఎక్కువ వస్తే అయిపోతుండే, లేకపోతే అధికారానికి దూరమైన బీఆర్ఎస్ పార్టీ కొన్ని సీట్లు ఇస్తే ప్రతిపక్ష హోదాలో వాళ్ళు పోరాడుతుండే అన్న అంచనాకు, ఆలోచనకు మీరేమైనా వచ్చారా? నేనైతే అట్లేమనుకోవడం లేదు. ప్రజలు ఆయా పార్టీల యొక్క పని విధానం మీద, ఆ పార్టీలు ప్రజలతోటి బాధ్యతగా వ్యవహరించే దాన్ని ఆధారం చేసుకొనే వాళ్ళు తీర్పిచ్చిండని నేను అనుకుంటున్నా. ప్రజలు ఎప్పుడు కూడా ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప, అది కూడా ఒక ఆశతోటి కొన్ని సందర్భాల్లో కొంత టైం ఇస్తారు. అంతేగాని వాళ్ళని నెత్తి మీద వాళ్ళు చాలా గొప్పోళ్ళు, చాలా మంచోళ్ళు, చాలా బుద్ధిమంతులు, వీళ్ళు ఏదో వెలగబెడతారు, వీళ్ళు మా జీవితాల మార్పు తెస్తారు, లేకపోతే ఈ తెలంగాణ ప్రాంత అమరవీరుల ఆశయాలు నెరవేరుస్తారు, ఉద్యమకారుల ఆశయాలు నెరవేరుస్తారు, ఇటువంటి ఆలోచన ఎప్పుడు లేదు. 14లో లేదు, 18లో లేదు, లోకల్ బాడీ ఎన్నికలు లేదు, సర్పంచ్ ఎన్నికలు లేదు, ఎంపీ ఎన్నికలు లేదు, ఎప్పుడు లేదు. పెద్ద దొంగ కంటే చిన్న దొంగ మంచోడు. అంతేగాని అంతకు మించి చాలా పెనుమార్పులు వస్తాయి అనే ఆలోచన ప్రజలకు ఎప్పుడు లేదు. ఇప్పుడు మనం చూసినాం కదా, కాంగ్రెస్ పార్టీ 5 నెలల క్రితం ఏదైతే డిసెంబర్లో వాళ్ళు పదవిని అలంకరించిన తర్వాత ఈ 5 నెలల కాలంలో వాళ్ళు వ్యవహరించిన తీరు, ప్రజల పట్ల వాళ్ళు చూపిన కన్సర్న్ కావచ్చు, బాధ్యతను నిర్వహించడంలో కావచ్చు, పదవులను అలంకరించడంలో కావచ్చు, ప్రజల పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు కావచ్చు, అదొక వైపు ఉంది. ఇంకోవైపు బీజేపీ గత 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషిస్తూ వాళ్ళు నిర్వహించిన పాత్ర కావచ్చు, ఇవన్నీ బేరీజ్ వేసుకున్నప్పుడు సరే ఇది ఎట్లా మునిగిన పడవాది, దాని గురించి పెద్దగా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. సచిన పాముని ఇంకేం చంపుతాం మనం? బీఆర్ఎస్ని చంపేది ప్రజలు కాదు, బీఆర్ఎస్ని చంపుతున్నది కేటీఆర్, కవితమ్మ, లేకపోతే కేసీఆర్ కోటరీ. ప్రజలు ఎప్పుడు కేసీఆర్నో ప్రజలు వచ్చి కేసీఆర్ ఖాళీలు కొట్టిర్రా? కేసీఆర్ని పొందబెట్టిన రాజకీయంగా చేయలే. కేసీఆర్ కానీ టీఆర్ఎస్ని కానీ బీఆర్ఎస్ని కానీ బొందబెడుతున్నది, పదవిచ్యుతం చేస్తున్నది, నవ్వుల పాలు చేస్తున్నది, ఆగమాగం చేస్తున్నది అంతా కూడా కేసీఆర్ కోటరీ, అతి ముఖ్యంగా కేటీఆర్, కవితమ్మ, వీళ్ళే కదా. ప్రజలు ఎప్పుడు ఏం చేయాలి? పార్టీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం సందర్భంగా ఏమున్నది ఆడ? ఏమున్నది చెప్పారు? ఇంకా 6 నెలల దాకా దాని గురించి మాట్లాడుకోపోతేనే మాట్లాడుకుంటూ మన సమయం వృధా. కానీ అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాల పట్ల అధికార పార్టీ పైన కొంత విసుగొస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు దగ్గర కారు అని మనం ఎందుకు అనుకుంటాం? నేను కారు ఎందుకు కారు అంటున్నా అంటే, ఫస్ట్ ఆ పార్టీలో సంస్థాగతమైన మార్పులు రావాలి. ఆ పార్టీ 9.5 సంవత్సరాలు చేసిన తప్పులను ఒప్పుకోవాలి. నా తప్పు నేను ఒప్పుకోకుండా, సంస్థాగతమైనటువంటి మార్పులు చేసుకోకుండా నేను మాత్రం ఇట్లనే ఉంటా, నన్ను అందరు వచ్చి నన్ను కౌగలించుకోండి అని అంటే ఇదేమన్నా ఉద్యమ పార్టీ? పత్తు రాజకీయ పార్టీ నువ్వే ప్రకటించుకుంటేవి. ఉద్యమ కాలంలో ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు అప్పుడు
ప్రజలు ఎన్ని తప్పులు చేసినా, ఎంత దూషణ చేసినా, ఎన్ని అనరాని మాటలన్నా, అసభ్యకరమైన మాటలన్నా, జర్నలిజంలో అసలు మాట్లాడుకోవాల్సిన మాటలు కాకుండా, రాతలు కాకుండా ఆ రోజు అందరూ దాన్ని ఏదో ఒక రకంగా పోనీ అని ముందు తీసుకుపోయినారు. ఇవాళ నువ్వు 9.5 సంవత్సరాలు నీకు ఒక మంచి అవకాశం ఇస్తే తెలంగాణ జాతిపిత అని, తెలంగాణ ఉద్యమ కిరటం అని, తెలంగాణ రాష్ట్ర సాధకుడని ఎన్నో రకాల బిరుదులు ఇస్తే ఏం చేసినావు? నమ్మక ద్రోహం చేసినావు. నమ్మక ద్రోహం చేసిన ప్రజలు ఉత్తరే నమ్ముతారా? ఉత్తరే నమ్మరు. అయితే మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు చేస్తున్నటువంటి తప్పుల కారణంగా ప్రజలు ఆల్టర్నేటివ్లో అంటే తెలంగాణ సెంటిమెంట్లో భాగంగానో బీఆర్ఎస్ని ఎత్తుకోవాలనుకో. నువ్వు ఎన్నడో టీఆర్ఎస్ వదిలిపెట్టి బీఆర్ఎస్ పెట్టుకుంటువి. తెలంగాణ సెంటిమెంట్ నీకెక్కడిది? నీకు అంటు లేదా, సొంటు లేదా? నీకేమున్నది ఇప్పుడు? నేను అందుకనే అంటున్నా, పదే చేసిన తప్పులు ఒప్పుకోకుండా, సంస్థాగతమైన మార్పులు చేసుకోకుండా ఈరోజు కూడా ఇంకా కేటీఆర్ బొమ్మలే, కేటీఆర్ ముఖమే చూసుకుంటూ ఎన్ని రోజులు మనం ఇంకా యాక్సెప్ట్ చేద్దాం? కానీ ఈ ఎంపీ ఎలక్షన్లో ఈ తీర్పుతోటి ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా రాలేదు. చాలా చోట్ల డిపాజిట్ కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాం. ఏమన్నా కేసీఆర్లో చలనం, లేకపోతే కేటీఆర్ మాట్లాడుతున్న భాషలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే కంప్లీట్గా ఆ పార్టీ కనుమరుగైపోయే వరకు కేటీఆర్ చూసే అవకాశం కనిపిస్తూ ఉందా? అంటే నేను అనుకోవడం అయితే ఒకవేళ వాళ్ళు కనుమరుగైతే అది వాళ్ళ స్వయంకృత అపరాధం. ప్రజలు ఆ కృతజ్ఞత భావంతో ఉన్నారు, ఆ సెంటిమెంట్ తోటి ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ పాత్రని ఎవరు దాన్ని తక్కువ చేసి మాట్లాడుకుంటలేరు. కానీ ఇప్పుడు బంగారు కత్తెని మెడకోసుకుంటారా? మెడకోసుకోరు కదా. అట్లనే అది నువ్వు మంచి చేయొచ్చు, కాదని అంటలేవు. కానీ నువ్వు మంచి చేసినంత కాలం నిన్ను మంచి అన్నారు, ఆకాశానికి ఎత్తుకున్నారు. ఒక్క పల్లెత్తు మాట అన్నా ప్రాణానికి ప్రాణం ఇచ్చారు. కేసీఆర్ని ఎవరైనా పల్లెత్తు మాట అంటే ప్రాణాలు ఇచ్చిండ్రు, బలిదానాలు చేసుకున్నారు. ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి నీకోసం? సరే, ఇప్పుడు ఈ రిజల్ట్స్ తోటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బందికరంగా మారబోతా ఉందా? ఎందుకంటే చర్చ ఏంటంటే అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ బీజేపీతో సమానంతరంగా సీట్లు వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఫెయిల్యూర్ అయినట్టు చర్చ జరుగుతూ ఉంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయింది అనుకోవచ్చు? అంటే వాస్తవంగా చెప్పాలంటే మీరు అన్నదాంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటేమో ఈ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి నాయకత్వానికి కానీ ఏమైనా ప్రమాదం ఉందనేది ఒక ప్రశ్న అయితే, రెండవది ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రజలు వీళ్ళకి సరిసమానమైనటువంటి తీర్పు ఎందుకు ఇచ్చిందంటే, మీరు జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, బాధ్యతగా ఉండండి, అహంకారం వదిలిపెట్టండి, నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టండి అని వాళ్ళు చెప్పకనే తీర్పిచ్చారు. ఒకరికి ఆల్రెడీ పొందబెట్టారు, ఇంకిద్దరిని తరాదులు పెట్టి సమానంగా మీకు ఎంపీ పదవులు ఇస్తున్నాము, మీరు బాధ్యతగా లేకపోతే టీఆర్ఎస్ పట్టిన గద్దని చెప్పకనే చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెఫరెండంగా తీసుకుంటున్నా 14 సీట్లలో మేము గెలవబోతున్నామని చెప్పిండు. సో ఆయనకు వ్యక్తిగతంగా కూడా కాస్త డ్యామేజీగానే చూసుకోవచ్చు కదా. అంటే అది పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత చర్చ అది. సరే, అది రొటీన్గా ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఎందుకంటే మొత్తంగా కర్త కర్మ క్రియ హోల్ అండ్ సోల్, గెలుపుకి నేనే బాధ్యత, ఓటమికి నేనే బాధ్యత అని కూడా ఆయన అక్కడెక్కడ మాట్లాడిండు. టికెట్ కూడా అట్లనే ఇచ్చుకున్నాడు. ఎక్కడ ఇచ్చుకున్నా కానీ అసలు ఏఐసిసి ఏదైతే ఒక స్టీరింగ్ కమిటీ ఎంపీ టికెట్ల అనౌన్స్మెంట్కి పెట్టిందో, వాళ్ళు అనౌన్స్ చేయకముందే మహబూబ్ నగర్ టికెట్ అనౌన్స్ చేసిండు. ఏది బహిరంగ సభలో వంశీ చెందిది. అది ఏఐసిసి కంటే ముందే అనౌన్స్ చేసిండు. ఏఐసిసి ఒక పద్ధతి పాటిస్తుంది, స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇది వాళ్ళకు ఒక పద్ధతి, ఒకటి రొటీన్ పద్ధతి ఒకటి ఉంటుంది. వాటన్నిటిని పక్కన పెట్టి తిలోదకాలు ఇచ్చి కూడా ఆయన దాన్ని అనౌన్స్ చేసిండు. అంటే ఏంటిది? సర్వత్రా నేనే బాధ్యుణ్ణి, అన్నిటికీ నేనే పాత్రుణ్ణి, సర్వరోగ నివారణ నేనే, మంచికి చెడుకు అన్నిటికీ నేనే అనే రకంగా ఆయన బిహేవ్ చేశాడు. మహబూబ్ నగర్ లో సొంత ఇలాకాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సొంత సిట్టింగ్ ఎంపీ అయిన మల్కాజ్గిరిలో అక్కడ నుంచి ఈటల రాజేందర్ గెలిచిండు. సో ఏ వర్గం అయితే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకిస్తుందో
ఆ వర్గానికి రేవంత్ ఒక రకంగా మంచి అవకాశం ఇచ్చినట్టే అనుకోవచ్చా? ఖచ్చితంగా డౌట్ ఏమున్నది ఆడ. ఫస్ట్ షాకు జూన్ 2వ తారీఖు నాడు వచ్చింది ఎమ్మెల్సీ ఓటింగ్ ఫలితాలు వచ్చినప్పుడు, అది పోయింది. 4వ తారీఖు ఫలితాల్లో ఆయన ఏదైతే పట్టుబట్టి ఆయన ఇచ్చుకున్నాడో, బాధ్యత వహించిండో, మహబూబ్నగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, మెదక్ కావచ్చు, ఇవన్నీ ఫలితాలు ఆయనకి వ్యతిరేకంగానే వచ్చినాయి కదా. ఓకే, సరే ఇప్పుడు 8 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే గెలిచిందో ఒక బంపర్ మెజార్టీతో వాళ్ళు గెలిచారు. బీజేపీ కూడా అట్ ద సేమ్ టైం అదే మెజార్టీ కనిపించింది. సో ఈ తీర్పుని ఎట్లా చూడొచ్చు? అంటే ఇది తీర్పు పెద్ద ఆశ్చర్యకరమైనది ఏం కాదు. బీఆర్ఎస్ విఫలం కావడం వల్ల, ఫెయిల్యూర్ కావడం వల్ల బీఆర్ఎస్ మొత్తంగా అసలు ఈ ఈ పోరాటంలోంచి, ఎన్నికల అనే పోరాటంలోంచి, ఆ రణరంగంలోంచి తనకు తాను బిడ్డ అయిపోయా. ఇద్దరి మధ్యన పోటీ, ఆ ఇద్దరి మధ్యలో పోటీ ఇంకా వాళ్ళకి అట్టరాకపోతే ఎట్లా వస్తాయి? సో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఇంటర్నల్ గా బీజేపీకి వన్ సైడ్ సపోర్ట్ చేసినట్టు మీకు ఏమైనా అనిపించింది? ఆ సపోర్ట్ తోటే బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి అనుకోవచ్చు? అట్లా ఏం లేదు, అదంతా ఉత్తమ మాటలు. స్వయాన ముఖ్యమంత్రి అంటా ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీ తనకు తానే ఆత్మ బలిదానం చేసుకుని బీజేపీకి సపోర్ట్ చేసిందని. ఇక ఇప్పుడు ఏం చెప్పుకుంటారు మరి? మేము ఓడినామని చెప్పుకుంటే పరుగు పోతుంది. మాకు ఎక్కడన్నా మొత్తం 17 నియోజకవర్గాల్లో, సరే హైదరాబాద్ పక్కన పెడదాం, 16 నియోజకవర్గాల్లో ఎక్కడన్నా ఒక్క దాంట్లోనైనా సెకండ్ ప్లేస్ అన్న వచ్చినవా? మెదక్లో వచ్చినవా? కరీంనగర్ నీ అడ్డా అన్నావు కదా, అక్కడన్నా వచ్చినవా? ఓ దిక్కుమాలిన స్థితిలో ఉండి ఎందుకు లేనిపోయిన మాటలు మాట్లాడడం? నేను వాడిని గెలిపించినా, ఈయన గెలిపించినా, నాది ఇంత పొడుగు, నాది అంత పొడుగు, ఇది ఇంత పొడుగు అంత పొడుగు కనపడతలేదా? ఓకే, సరే ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు మీరు ఒక అంశాన్ని తెరపై తీసుకొచ్చారు, పొంగులేటి ప్రస్తావన తీసుకొని వచ్చిండ్రు. సో పొంగులేటి ద్వారా కాంగ్రెస్ పార్టీకి ముంపు రాబోతా ఉంది, ముప్పు ఉన్నది అన్న అంశాన్ని తెరపై తీసుకొచ్చారు. ఆ ఆర్టికల్ కూడా నమస్తే తెలంగాణలో ఒక బ్యానర్ ఐటెంగా వచ్చింది. సో రేవంత్కి ఏమైనా ఇబ్బందికరంగా మారబోతుందా ఈ రిజల్ట్స్ తోటి? పొంగులేటి లేకపోతే ఇంకో తెరపైకి వచ్చి బీజేపీతో రూపాయికార ఒప్పందాలు, చర్చలు జరుగుతాయని కూడా గతంలో మీరు చాలాసార్లు చెప్పారు. ఆ అంశం మళ్ళీ మన తెరపైకి వస్తా ఉంది. ఇప్పుడు ఎవరి ద్వారానైతే ముప్పు అనుకున్నామో వాళ్ళే సంక్షోభంలో పడ్డారు. ఎందుకు? వాళ్ళకి మెజార్టీ లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా 32 సీట్లు, 33 సీట్లు తక్కువ ఉన్నాయి. ఏ బీజేపీ ద్వారా అయితే ప్రమాదం అనుకున్నామో ఆ బీజేపీ సంక్షోభంలో పడ్డది. ఇప్పుడు నన్ను కొట్టడానికి వచ్చేటోడు నన్ను నా దగ్గరికి రాకముందే వాడు మూర్చొచ్చి పడిపోయిందంటే నన్ను ఎట్లా కొడతాడు? ఇక బీజేపీ సేఫ్ ఉన్నట్టు కనిపిస్తలేదా? సేఫ్ ఉన్నట్టు పైకి అవపడుతుంది. కానీ ఇవాళ ఏది చేయాలన్నా కానీ దేశంలో అదో ఇవాళ బీజేపీ ప్రభుత్వం కాదు, సంకీర్ణ ప్రభుత్వం అది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం అని మాటలు మాట్లాడడం బంద్ చేయాలి మనం. అది ఎన్డీఏ ప్రభుత్వం, అది సంకీర్ణ ప్రభుత్వం. ఈ సంకీర్ణ ప్రభుత్వం గతంలో ఎట్లున్నది అనేది మనకు తెలుసు, ఇప్పుడు ఎట్లా ఉండబోతుందో కూడా మనకు తెలుసు. ఇది పరాణజీవి ఎట్లుంటాడు? కాబట్టి ఇప్పటికిప్పుడు ఒకవేళ వాళ్ళు 32 సీట్లు ఎన్డీఏ కూటమిలో ఉన్నారనో, లేకపోతే ఈ ఇండిపెండెంట్గా ఉన్న 18 మంది నుంచో, లేకపోతే ఇప్పుడు ఎవరైతే ప్రధాన పాత్ర ఇండియా కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి జేడీయూ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం కావచ్చు, వీళ్ళిద్దరిని ఎవరో ఒకరిని దగ్గర తీసుకొని ఇండిపెండెంట్ దగ్గర తీసుకొని ఇండియా కూటమిలో ఉన్న మిగతా పక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గర తీసుకుంటే తెలుగుదేశం అవసరం లేదు ఇక. లేక తెలుగుదేశాన్ని దగ్గర తీసుకొని ఎన్డీఏ కూటమిలో ఉన్న మిగతా వాళ్ళని దగ్గర తీసుకొని ఇండిపెండెంట్లో ఎవరో కొంతమంది దగ్గర తీసుకుంటే జేడీయూ అవసరం లేదు. ఇండియా కూటమికి ఏమైనా అవకాశం ఉందా? కలిసిపోయే అవకాశం ఉంటుందా? ఆ పరిస్థితులు ఏమైనా మీకు కనిపిస్తారా? లేకపోతే మీరు ఏ సంకీర్ణ ప్రభుత్వం అంటా ఉందో అదే కాబోతా ఉందా? ఇప్పటికిప్పుడైతే ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ నాయకుని ఎన్నుకున్నారు, ఎన్డీఏ నాయకుని ఎన్నుకున్నారు. కొద్ది నిమిషాల్లో, కొద్ది గంటల్లో రాష్ట్రపతి గారికి వాళ్ళ పూర్తి సంతకాలతోటి, పార్టీ సంతకాలు, పార్లమెంట్ సభ్యుల సంతకాలతో కూడినటువంటిది ఇస్తారు. వాళ్ళకి ఆల్రెడీ 289 ఉన్నాయి, వాళ్ళకి సరిపోయినాయి. వాళ్ళకి 272 ఉంటే సరిపోయినాయి వాళ్ళకి. కాబట్టి ఇంకా వాళ్ళు ఆల్రెడీ మెజార్టీలో ఉన్నారు. ఇంకేముంటుంది, ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి గారు అనుమతిస్తారు.
వాళ్ళు టైం ఫిక్స్ చేసుకుంటారు, డేట్ ఫిక్స్ చేసుకుంటారు, అన్నీ జరిగిపోతుంటాయి. ఇక ఇప్పుడు ఎప్పుడైతే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఇప్పుడు ఏదైతే మీటింగ్ జరిగిపోయిందో వెంటనే వాళ్ళ ప్రతినిధి ఎవరైతే ఉంటారో, ఎన్డీఏ తరఫున ప్రతినిధి బృందం ఎవరైతే ఉంటారో వాళ్ళు పోయి రాష్ట్రపతి గారిని కలుస్తారు, కలిసి ఇచ్చేస్తారు లెటరు. ఇంకేమున్నది అక్కడ? ఓకే సార్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కీలక నేతలు, అధికార పార్టీ సంబంధించిన వాళ్ళు దాదాపు అందరూ ఢిల్లీలో మకాం వేసినారు. దానితో చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్తో భేటీ అయినాడు. సో ఏ అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది? ఏమన్నా తెలంగాణ పైన ఏమన్నా కుట్ర జరుగుతూ ఉంది? ఎందుకంటే సో రేవంత్ రెడ్డి గురువు అయిన చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది, మెజార్టీ సీట్లు వాళ్ళకి వస్తే తెలంగాణకి మన ఇబ్బందికరంగా మారబోతా ఉందా ఈ గురువు శిశువుల బంధం? అంటే రేవంత్ రెడ్డి గురువు అనే కాంటెస్ట్ కంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎవరైతే సిబిఎన్ పిలువబడేటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన నరాన ఆయన తెలంగాణ వ్యతిరేకి. దాంట్లో ఏమి అనుమానపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకి, తెలంగాణ భావజాలానికి, మనోభావాలకి, సెంటిమెంట్కి ఆయన వ్యతిరేక అనేది ఆయన బహిరంగంగా మాట్లాడిండు, చెప్పుకున్నాడు. ఆయన దానికి ఆయన నిలువెత్తు సాక్షిగా నిల్చున్నాడు. అయితే ఇప్పుడు తక్షణం మనకున్నటువంటి సమస్య ఏదైతుందో, ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏదైతుందో, జూన్ 2వ తారీఖు తోటి 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అనేది గడువు ముగిసింది. ఉమ్మడి మనకు ఏదైతే చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టం ద్వారా, నిబంధన ద్వారా ఉండబడినటువంటి ఉమ్మడి రాజధాని అనేది అది ఒప్పంద చట్టం ద్వారా అయిపోయింది. ఇప్పుడు మన ఫలితాలకు ముందు ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి అనేక మంది రాజకీయ పార్టీలు కావచ్చు, అంటే పార్టీల తరపున ఉన్న నాయకులు, పార్టీ అధికారికంగా ఎక్కడ ప్రకటించలే కానీ తెలుగుదేశం వాళ్ళైనా, వైఎస్ఆర్సీపీ అయినా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జనసేన అయినా, బీజేపీ వాళ్ళైనా, లేకపోతే మన ఈయన పెట్టినటువంటి జడి లక్ష్మీనారాయణ పెట్టిన పార్టీ ఇది ఏదో ఉంది కదా, రాజ్యాంగం ఏదో ఉంది, ఆ పార్టీ తరపునైనా వాళ్ళు పదే ఇంకొక 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని మనం అడగాలి, మనకు అవసరం ఉంది, డిమాండ్ చేయాలి అనేదాన్ని వాళ్ళు ప్రస్తావించిన మాట వాస్తవం. మరి ఈ ప్రజల మనోభావాలకు అనుకూలంగా మాట్లాడబడుతున్నటువంటి, లేకపోతే వివిధ రాజకీయ పార్టీల మనుగడ కోసం మాట్లాడుతున్నటువంటి అంశం ఏదైతే, మరో 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని అనే అంశం ఏదైతే ఉందో, ఇది కనుక తెర మీదకి వస్తే, దాన్ని తెర మీదకి చంద్రబాబు నాయుడు తీసుకొస్తే, అప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ ఇక్కడ. సో అందుకోసమే ఈ భేటీ అనుకోవచ్చా? నిన్న జరిగినటువంటి గవర్నర్తో భేటీ ఏదైతే ఉందో, తెలంగాణ గవర్నర్ తోటి ఎందుకు భేటీ అయ్యిండు? ఆయన గవర్నర్ ఆయనకు ఉన్నాడు. ఇక్కడ గవర్నర్ తోటి ఎందుకు భేటీ అయ్యిండు, ఇక్కడ ఎందుకు చర్చ చేస్తున్నాడు అనేది, ఆయన ఏదైతే పోలవరం గురించి మాట్లాడినా, లేకపోతే విశాఖ గురించి మాట్లాడినా, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ మాట్లాడినా, రైల్వేల గురించి మాట్లాడినా, రహదారుల గురించి మాట్లాడినా, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి పోర్టు, ఇంకా విమానాశ్రయాల గురించి మాట్లాడితే మనకు సంబంధం లేదు. అది వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీ, దాంట్లో భాగంగా ఏదైనా చేసుకోవచ్చు. ఆయన క్యాబినెట్ బెర్తులు ఏవి అడుగుతున్నాడు, స్పీకర్ అడుగుతున్నాడని బయట చర్చ జరుగుతున్నది, ఫలానా క్యాబినెట్ బెర్తులని చర్చ జరుగుతుంది. అదే వాళ్ళ రైట్, అది మనకు దానితో సంబంధం లేదు. ఇప్పటికే తెలంగాణలో ఫలితాలు వచ్చినటువంటి వస్తున్న దశలోనే జూన్ 4వ తేదీ 2 గంటల తర్వాత నుంచి హైదరాబాదులో తెలుగుదేశం పార్టీల జెండాలు అక్కడెక్కడ రెపరెపలాడినాయి అనేది వాస్తవం. అది కన్నున్నోనికైతే కనపడ్డది, అది సత్యం మాట్లాడాలనుకున్నవానికి కనపడ్డాయి. అవి కన్నున్నా కళ్ళు లేనట్టు నటించడానికి అవి కనపడవు. ఇక్కడ కనపడలేదు అని ఇంటెలిజెన్స్ చెప్పినా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పినా, అది వాళ్ళు మూర్ఖత్వంతో మాట్లాడే విషయాలు అవి. అయితే సరే, కొన్ని సందర్భాల్లో ఇవి జరుగుతుంటాయి. అది చంద్రబాబు చెప్తేనే జరగాల్సిన అవసరం లేదు, లేకపోతే లోకేష్ చెప్తేనే జరగాల్సిన అవసరం లేదు. పార్టీ ఎక్కడ కూర్చొని తీర్మానం చేసి హైదరాబాద్లో జెండాలు ఎగిరేయని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రకమైనటువంటి చర్యలు ఎటు దారితీస్తాయి అనేదే ఇవాళ తెలంగాణ సమాజంలో పెద్ద చర్చ జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు శిష్యుడని చెప్పబడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే, బీజేపీ కంటే చంద్రబాబు నాయుడే ప్రమాదకారిగా మారబోతుందనేది
ఇవాళ సర్వత్రా తెలంగాణలో జరుగుతున్నటువంటి చర్చ ఇది. ఓకే. శిష్యుల మాట వినాలని ఏం లేదు. ఇటువంటి శిష్యులు చాలా మంది ఉన్నారు. అరే మామకే వెన్ను పొడి పొడిచినోడు శిష్యుల్ని పట్టించుకుంటాడా? ఎందుకు లేనిపోయి మనం భ్రమల్లో ఉండడం? ఓకే సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ పట్టభద్రుల కౌంటింగ్ జరుగుతూ ఉన్నది. సో ఓరా ఊరి కనిపిస్తూ ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో సో తీన్మార్ మల్లన కొంత మెజార్టీ కనిపించింది. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు జరుగుతూ ఉన్నది. అయినా అక్కడ కూడా తీన్మార్ మల్లన మెజార్టీ కనిపిస్తూ ఉంది. సో ఇంకా కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. ఈ అంచనా, మీ అంచనా ఏముంది? ఎవరు బయటపడే అవకాశం ఉంటుందన్న ఆలోచనకు మీరు వచ్చినారు? నాకున్నటువంటి అవగాహన ప్రకారం అయితే చింతపండు నవీనే బయటపడే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఓటు ముగిసిన తర్వాత 20,000 మెజార్టీతో ఉండడం అనేది అది భారీ సంఖ్య. 10,000 ఉంటే కనుక సెకండ్ ప్రయారిటీలో కవర్ కావచ్చు. కాబట్టి ఇంత తేడా ఏదైతే 20,000 సుమారు 20,000 ఏదైతే ఉందో అంత కవర్ కావడం అనేది అంత ఈజీ టాస్క్, అంత ఈజీ కాదు. ఇప్పుడు కానీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, తీన్మార్ మల్లన గెలవాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే కోరుకునే అవకాశం ఉండదు, వాళ్ళే కూడా ఓడతారు అన్న అంశాన్ని కూడా మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చినాం. సో ఈ రిజల్ట్స్ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నాలు చేస్తున్నట్టు మీకు ఏమైనా అనిపించిందా? లేకపోతే ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ ఎందుకు గెలవాలి? అది ఇది తెడతల్లం అయింది కదా. ఫస్ట్ ప్రయారిటీలో గంత తేడా అంటే ఏదైతే మనం 1,55,000 ఓట్లు ఏదో వస్తేనే అది ఓటమికి 50 ఉంది కదా. అంత ఎందుకు రాలే మరి? అంత భారీ తేడా ఎందుకు వచ్చింది? సుమారు 30,000 తేడా ఏదో కనపడ్డది కదా. అంత తేడా ఎందుకున్నది మరి? 1,20,000 వచ్చినాయి. ప్రభుత్వం ఉండి ఎమ్మెల్యేలు ఉండి, నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు అందరు వాళ్ళే కదా, మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు అందరు వాళ్ళే కదా, వరంగల్ జిల్లాలో మెజార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళే కదా, ఎందుకు రాలే? కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత చదువుకున్న వాటి కొంత ఆలోచించి ఓటేసారు అనుకోవచ్చు కదా. ఏది ఇప్పుడు ఏ ఓటు శాతం తగ్గింది, ఒకవేళ గెలిచే మళ్ళీ మొదటి ప్రాధాన్యతతో గెలవాలని మీరు అంటా ఉన్నారు. అట్లా అనుకుంటే నల్గొండ ఎంపీ వాళ్ళే గెలిచిండ్రా, భువనగిరి ఎంపీ వాళ్ళే గెలిచిండ్రా, ఖమ్మం ఎంపీ వాళ్ళే గెలిచిండ్రా, వరంగల్లో భాగమైనటువంటి 2 మహబూబాబాద్ వరంగల్ గెలిచిండ్రా. అంటే 5 మొత్తం 5 ఎంపీ స్థానాలు గెలిచినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన 3 జిల్లాల్లో ఇంత తేడా ఎందుకు వచ్చింది? చదువుకున్న వాళ్ళు ఓట్లేస్తారు కదా, కొంత ఆలోచిస్తారు. గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో, లేకపోతే అభ్యర్థి ఎవరైతే పెట్టారో ఇవన్నీ రకాలుగా ఆలోచించే అవకాశం ఉంటుంది కదా. ఆ కోణంలో ఎందుకు ఆలోచించదు మనం? అంటే చదువుకున్న వాళ్ళు అక్కడైనా వాళ్ళు వేస్తారు, ఇక్కడైనా వాళ్ళు వేస్తారు. నిజంగా చెప్పాలంటే చదువుకున్న వాళ్ళు అనే పదం వాడాలంటే నాకు సిగ్గు అవుతుంది. 26,000 ఓట్లపై చిలుకు చెల్లని ఓటు. ఏం చదువుకున్నారు? ఏం చదువుకున్నట్టు? మరి వాళ్ళ అసలు అవి చూస్తుంటే చాలా ఆశ్చర్యం అవుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలే. మరి ఇంత పెద్ద ఎత్తున, ఇంత పెద్ద పర్సంటేజ్, ఏదో 2-3% అంటే సరే పోనీలే అనుకోవచ్చు. దాదాపుగా 10% రీచ్ అయింది అది. ఇప్పుడు 3,36,000 ఎంతో కదా మొత్తం పోలైన ఓట్లు. 3,36,000 ఓట్లలో దాదాపుగా 28,000 ఓట్ల దాకా నీకు చెల్లని ఓట్లు అయినాయి అంటే నియర్లీ 10%. ఓటు వేయకుండా ఊకోవడం వల్ల ఏమైనా ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. మంచో చెడు ఓటు రాంగోయింగ్ వేస్తే అయిపోతుంది అన్న ఆలోచన పట్టబడి వచ్చారు అనుకోవచ్చా మరి? అట్లేం కాదు. ఇది చదువుకున్న వాళ్ళ పట్ల ఉన్నటువంటి మన అతి నమ్మకంతో మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇటువంటి అవి మాట్లాడుకోవద్దు మనం. నేను అందుకనే పదే చెప్తా, గొప్ప సైంటిస్టులు ఎవరంటే అక్షర జ్ఞానంలో లేని వాళ్ళే గొప్ప సైంటిస్టులు. ఓకే, తీన్మార్ మల్లన ఒకవేళ గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు రాబోతా ఉన్నాయా? అంటే న్యాచురల్గా అయితే ఉంటుంది, కానీ ఈ గెలుపుగా భావించే పరిస్థితి లేదు. ఈ గెలుపుని అంటే సమాజంలో తీన్మార్ మల్లన్నకు ఉన్నటువంటి ఒక క్రేజీ ఏదైతే ఉందో, మీడియాలో క్రేజీ కావచ్చు, బయట ఉన్న క్రేజీ కావచ్చు, ఆ క్రేజీ రీత్యా చూస్తే అసలు ఫస్ట్ ప్రయారిటీ ఓట్లన్నీ భారీ మెజార్టీతో గెలవాలి. కానీ అది ఎక్కడ కనపడలేదు కదా. అసలు ఈవెన్ ఇప్పటికి కూడా సెకండ్ ప్రయారిటీ ఓట్లలో కూడా 1,55,000 ఓట్లకు రీచ్ అవుతున్న నమ్మకం లేదు, డౌట్గానే ఉంది. కానీ 1,55,000 ఓట్లకు రీచ్ కాకున్నా కానీ
ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ అయిన తర్వాత కూడా 1,55,000 రాలేదనుకో, నెక్స్ట్ ఎవరిని చేయాలి? రాకేష్ రెడ్డిని ఎలిమినేషన్ చేయాలి. రాకేష్ రెడ్డిని ఎలిమినేషన్ చేయడం అంటే అర్థం ఏంటిది? ఆటోమేటిక్గా చింతపండు నవీన్ని ప్రకటించడమేగా. ఈయన ఎలిమినేట్ చేసిన తర్వాత ఇంకేముంది? ఏం లేదు కదా. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కూడా ప్రేమేందర్ రెడ్డిని ఎలిమినేషన్ అయిన తర్వాత కూడా 1,55,000 ఏదో 39,300 చిల్లర ఏదో రావాలి. అవి వస్తాయా లేదు ఎంత అవుతుంది నాకైతే. ఓకే సరే, ఇప్పుడు ఈ ఫోటో ఎప్పుడు ఇట్లా చూడాలా? తెలంగాణ ఉద్యమ శ్వాస గాథ ఇన్నయ్య అని చూడాలా? ఇంకొక ఫోటో ఏమైనా యాడ్ అయ్యే అవకాశం ఉంటుందా? వచ్చిన మార్పులో భాగస్వాములు అయ్యారు తెలంగాణ ఉద్యమకారులు. సో పదే పదే ఉద్యమకారులు అనే ప్రస్తావించుకుంటూ వస్తూ ఉంటాం మేము. ఇంకేమైనా యాడ్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా? మీకు ఏమైనా ఆలోచన ఉందా? మీలాంటి ఉద్యమకారుల విషయంలో మొన్నే 10 సంవత్సరాలు అడుగు పెట్టినాం. సో ఘనంగా అవతరణ దినోత్సవాలను జరుపుకున్నాం. సో మీరు వేయరా సార్? మీకు ఇన్విటేషన్ ఏమైనా వచ్చిందా? ఇన్విటేషన్ రాలేదు. ఎందుకు సార్? రీజన్ ఏంది? మాకెందుకు ఇస్తారు? మేము అది పదే పదే చెప్తున్నాం కదా, ఇచ్చేటోనికి అర్హత లేనప్పుడు మాకు ఎట్లా ఇస్తాడు? ఇచ్చేటోనికి అర్హత లేదు, అర్హత ఉన్న వాళ్ళకి ఎట్లా ఇస్తాడు? ఓకే, సో మీరు లైట్ తీసుకుంటున్నారు. బాగా ఇబ్బంది ఏం? ఎందుకు బాధ? దేనికి బాధ? అందుకని అంటున్నా కదా, ఇచ్చే వాళ్ళకి అర్హత ఉంటే, ఇచ్చే వాళ్ళకి కనుక బుద్ధిమంతులయ్యి, ఉద్యమకారులయ్యి, త్యాగదనులయ్యి, చరిత్రలో వాళ్ళు తెలంగాణ అనే ఉద్యమ చరిత్రలో వాళ్ళు ఒక లైన్ ఉండి, ఒక పేరా ఉండి, ఒక పేజీ ఉంటే, అరే మమ్మల్ని ఎందుకు మర్చిపోయినా నాయన అని మనం బాధపడతాం. కొంతమంది హాజరైన పరిస్థితి, కోదండరాం లాంటి వాళ్ళు హాజరైన పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా. సో ఉద్యమంతో రేవంత్ రెడ్డికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా, సో ఇక్కడ ఉద్యమకారుడైన కోదండరాంకు అక్కడ ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాడు కదా. ఏమి ఇప్పుడు నేను అందుకనే చెప్తున్నా, ఆయనని ఒక బుల్లెట్ ప్రూఫ్ లెక్క ఆడుకుంటాడు. ఓకే, సో కోదండరాం కూడా ఇక్కడ బలి కాబోతున్నా, బలి అవుతున్నాడు చూస్తాం కదా. ఆ రోజు ఎక్కడ కూర్చున్నారు? మీరు పోయిందా? లేదు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? ఓ 50-60 వరుసలో కూర్చున్నాడు. ఎత్తురు చుక్కలేదా ఆయన ముఖంలో? పోయిన వాళ్ళు అక్కడికి బతిలాడాడు, సార్ అక్కడ ఎందుకు సార్, వచ్చి ముందర కూర్చోండి సార్ అంటే కాలేకపోయాడు. వేదిక మీద ఎట్లా లేడనుకో, అవమానాన్ని భరించలేకపోతున్నాడు. ఏడుపు తప్ప ఇంకొక మార్గం లేదు ఆయనకి. ఎవరు సంతోషంగా లేరు. ఎవరున్నారు చెప్పు సంతోషంగా? ఆ వేదిక మీద కూర్చున్న వాళ్ళకి తెలంగాణ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా? రేవంత్ రెడ్డి గారైనా, బట్టి గారైనా, పొంగులేటైనా, లేకపోతే ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రులు ఎవరైనా ఉన్నా సరే, దీపాదాస్ మున్షి అంటే సరే అది వేరే విషయం, తర్వాత రోహిత్ చౌదరి అది వేరే విషయం. వాళ్ళు బయట వాళ్ళు, వాళ్ళకి సంబంధమే లేదు. తెలంగాణ చరిత్రే తెలియదు, భౌగోళిక స్వరూపం తెలియదు, ఏ జిల్లా ఎక్కడ ఉందంటే కూడా పూర్తిగా చెప్పలేరు, అది వేరే విషయం. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు గాదే ఇన్నయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుంది కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.